హలో అండి, ఒక చిన్న వ్లాగ్. మా బాబుకి స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది. సో అందులో మా బాబు వచ్చేసి ఒక కృష్ణుడి సాంగ్లో పార్టిసిపేట్ చేయబడుతున్నాడు. సో వాళ్ళ టీచర్ అన్నది మెహందీ కంపల్సరీగా కిడ్స్ పెట్టుకొని రావాలి అని చెప్పింది. సో సరేలే, మెహందీ కొనడం ఎందుకు, మనమే ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పేసి ఇన్స్టాంట్గా అందరికీ తెలిసిందే షుగర్ అండ్ టీ పొడితో చేస్తారు కదా, మన చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మ తాతలు నేర్పించారు కదా. సో ఆ ప్రాసెస్ని నేను చేశానన్నమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా పిల్లల కోసం నేను చేశాను. బట్ చిన్నప్పుడు అయితే తరచుగా రెగ్యులర్గా ఇది యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇది గోరింటాకులో ఒక 1 వీక్ 2 వీక్స్ కాకపోయినా అట్లీస్ట్ 3-4 డేస్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అండ్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అయితే ఇప్పటి కాలంలో కొంతమంది పిల్లలకి తెలియదు అనమాట ఈ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలి అని. సో వారి కోసం చూపిస్తున్నాను. మనము పనికిరాని ఒక 2 గిన్నెలు తీసుకోవాలన్నమాట. సో తీసుకొని అందులో బేస్కి కొంచెం హైట్గా ఉండడం కోసం అలా పాడైపోయిన దీపం కుంది పెట్టాను. లేదంటే మీరు మీ ఇష్టం అనమాట, కొంచెం హైట్లో ఉండేటట్టు ఏదైనా చూసుకోవచ్చు, స్టాండ్ లాంటిది. ఇంకా ఆ తర్వాత షుగర్ అండ్ టీ పొడిని మిక్స్ చేసేసి చుట్టూ పోయాలన్నమాట. దాని తర్వాత ఇంకొక చిన్న స్మాల్ బౌల్ తీసుకోవాలి. కొంచెం ఆ బౌల్ వచ్చేసి మిడిల్లో ఉన్నమాట గిన్నెకి, ఎందుకంటే చుట్టూ పాకంలాగా పైకి వచ్చి ఆ వాటర్ డ్రాప్స్ అనేవి మళ్ళీ అందులో పడతాయి. సో నేనేం చేశానంటే ఫస్ట్ పైన ఫ్లాట్గా ఒక గిన్నె తీసుకున్నాను, చూసారా, బ్లాక్ కలర్లో. సో దాంట్లో వాటర్ పోసి పైన పెట్టాను. ఆవిరిపోకుండా చుట్టూ క్లాత్ చుట్టుకుంటే బెటర్ అనమాట. బట్ అంతగా ఏం ఆవిరిపోవట్లేదులే అని చెప్పేసి నేను అలాగే ఉంచేసాను. బట్ నేను కింద పైన పెట్టిన గిన్నెకి ఫ్లాట్ ఉంది కదా, సో ఫ్లాట్ ఉండడం వలన అందులో లిక్విడ్ పడకుండా చుట్టూ పడిపోతుంది లోపల. సో అందుకని చెప్పేసి మళ్ళీ అది తీసేసి వేరే గిన్నె తీసుకున్నాను. దాని బేస్ అనేది ఫ్లాట్గా ఉండకుండా కొంచెం రౌండ్ షేప్లో ఉండే తీసుకున్నాను. సో ఇలా చూస్తే మొత్తం చుట్టూ పడుతుంది అనమాట. అసలు మిడిల్లో ఉన్న బౌల్లో పడట్లేదు ఆ పాకం అనేది. సో అందుకని చెప్పేసి ఇంకా ఆ బౌల్ తీసేసి వేరే బౌల్ పెట్టాను. ఇగో చూస్తున్నారు కదా. సో ఇలాంటి షేప్లో ఉన్న బౌల్ అయితే పైన యూజ్ చేసుకోండి, లేదంటే మట్టి కుండలైనా పర్లేదన్నమాట, చాలా చక్కగా వస్తుంది. ఇంక ఇలా వచ్చి మిడిల్లో ఉన్న స్మాల్ బౌల్లో పడిపోయింది కదా. సో అదే అనమాట మనం ఇన్స్టంట్ హ్యాండ్ మేడ్ మెహందీ. ఇది వచ్చేసి కేవలం 5 మినిట్స్లో అయిపోయిందండి, జస్ట్ 5 మినిట్స్ అంతే. సో 5 మినిట్స్లో మనకి తయారైపోయింది. బట్ ఇంకొక బౌల్ ఉంది చూసారా, ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది. సో అందులో ఏమంటే వాటర్ పోసేసుకొని తర్వాత రుద్దితే పోతుందన్నమాట. బట్ ఎనీవే, మీరైతే పనికిరావు ఇంకా వాడము అనుకున్న వాటిని ఇది చేయడానికి యూజ్ చేయండి. తర్వాత మన ఇంట్లో దొరికే కుంకుమ అనమాట. సో కుంకుమ అందులో కలిపేసి ఇంకా మనం హ్యాండ్కి పెట్టుకోవడమే. మరీ టైట్గా లూజ్గా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం పెట్టుకునే విధంగా వచ్చేలా చూసుకొని కొంచెం థిక్గా అవ్వగానే ఇంకా కలిపేసుకోవాలి. సో ఇలా అన్నమాట, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇంక ఇలా కలిపిన తర్వాత సరిపోయిందనమాట థిక్నెస్. ఇంకా నెక్స్ట్ ఇంకా మా బాబుకి ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి జస్ట్ ఒక 5 మినిట్స్లో ఆరిపోతుంది. 5 అంటే 5 కాదు, సో 5 to 10 మినిట్స్ లోపు ఇదైతే చక్కగా ఆరిపోతుంది. వెంటనే కడిగేసుకోవచ్చు కదా. పిల్లలు అయితే గోరింటాకు పెట్టుకుంటే ఎక్కువసేపు ఉంచుకోలేరు, తొందరగా కడిగేసుకోవాలని అనుకుంటారు. బట్ ఇలాంటిదైతే ఎక్కువసేపు ఉంచుకుంటారు. అండ్ షుగర్ అండ్ టీ పొడితోనే కాకుండా కొబ్బరి చిప్పలతో కూడా ఇట్లాంటి మెహందీ చేసుకోవచ్చు. అది నేను మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. అయితే ఇందులో ఒక నెగిటివ్ ఏంటంటే మన హ్యాండ్స్ ఇవి 3-4 డేస్ తర్వాత కొంచెం పలిగినట్టుగా అయిపోతుంది అనమాట. సో పైన తోలు లేసిపోతూ ఉంటుందన్నమాట మన మెహందీ పెట్టుకున్న దగ్గర. బట్ మరీ అంత ఇబ్బందికరంగా అయితే ఏం అనిపించదు. ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసేసాను అనమాట. చూడండి ఎంత చక్కగా పండిందో. అదే గోరింటాకు అయితే ఇంకొక 15 మినిట్స్ వరకైనా ఉండాల్సి వచ్చేది, ప్లస్ ఇంతగా అయితే పండదనమాట. సో చాలా బాగుంది చూడ్డానికైతే. ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు మా బాబు స్కూల్కి వెళ్ళామన్నమాట. 5 o'clockకి ప్రోగ్రామ్ స్టార్ట్ అంటే వెళ్ళాము. జస్ట్ అప్పుడే క్రౌడ్ స్టార్ట్ అయిందనమాట. ఇది వచ్చేసి జ్యోతి విద్యాలయ హై స్కూల్ అనమాట, BHELలో ఉంటుంది. అయితే ఆ రోజున ఈ స్కూల్కి గెస్ట్స్ వచ్చేసి రఘునందన్ రావు అనమాట, బీజేపీ లీడర్, అండ్ అలాగే రంగనాథ్ గారు అనమాట, హైడ్రా కమిషనర్. సో వీళ్ళిద్దరూ కూడా గెస్ట్గా వస్తున్నారు. సో అందుకని కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉండబోతుందని మేము అనుకున్నాము. సో అరేంజ్మెంట్స్ మాత్రం చాలా చక్కగా బాగా చేశారు. మా బాబు వచ్చేసి ఈ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు.
మన పిల్లలు ఆ ప్రోగ్రాంలో లేదంటే స్కూల్లో ఏదైనా ఒక విషయంలో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఆ పేరెంట్స్కి ఉండే హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. సో నాలాగే ఎంతోమంది పేరెంట్స్ అనమాట వాళ్ళ పిల్లలు పార్టిసిపేట్ చేసేవాళ్ళు చేయని వాళ్ళు అందరూ వచ్చి కూడా ఇలా వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సాంగ్ వచ్చేసి జ్యోతి విద్యాలయ హై స్కూల్ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ కంపోజ్ చేసి పాడారంట. సో అది ప్లే చేశారనమాట. సో వినడానికి అయితే చాలా బాగుంది. తర్వాత వచ్చేసారనమాట రావాల్సిన గెస్ట్లు అనమాట వీళ్ళు. రఘునందన్ రావు అలాగే రంగనాథ్ అనమాట. సో వీళ్ళిద్దరూ కాంబినేషన్తో ఎక్కడ లేకుండా ఉండొచ్చు నాకు తెలిసి. సో ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ లాగా అనిపించింది వీళ్ళిద్దరు ఒక దగ్గర ఉండడము. సో ది ఆర్ లైటనింగ్ ఏ ల్యాంప్. సో దీపం వెలిగించిన తర్వాత వాళ్ళ ప్రసంగంని ప్రారంభించారు. బట్ చాలామంది రంగనాథ్ రావుని హైడ్రా కమిషనర్ని చాలా తిడుతున్నారనమాట. అన్యాయంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని. బట్ వాళ్ళు చేసే పని మంచి పనే, కానీ అన్యాయంగా బలి అయినది మాత్రం చాలామంది ఉన్నారు. అసలు ల్యాండ్ కబ్జా చేసింది ఒకళ్ళు అయితే వాళ్ళు చేసుకొని వాళ్ళు సాధారణ మనుషులకి అమ్మారనమాట. సో దానిని సాధారణ మనుషులు కొన్నారు. సో వాళ్ళది ఎటువంటి తప్పు లేదు. బట్ సరే వాళ్ళు చేయాలి, స్ట్రిక్ట్గా ఉంటారు కనుక వాళ్ళు చేసే పని మంచిదే. అయినా అన్యాయంగా బలి అయిన సామాన్యులకి అట్లీస్ట్ ఒక కమ్యూనిటీలోనైనా ఒక మంచి ఇల్లు కట్టించి వాళ్ళకి ఇస్తే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఈఎంఐ కడుతున్నారో కూడా తెలియకుండా చూస్తేనేమో ఇల్లు లేదు. అటువంటి వారు నెలకి 70,000 పైన ఈఎంఐ కట్టుకుంటూ ఉంటున్నారనమాట. తీరా చూస్తే ఇల్లు కూడా ఏమి లేదు. అలా ఈఎంఐ వచ్చేసి నాకు తెలిసి వాళ్ళు 10 years 20 years వరకు కూడా పెట్టుకుని ఉంటారు. సో అన్ని ఇయర్స్ వాళ్ళు ఇలాగే కట్టాలంటే చాలా కష్టం కదా. సో గవర్నమెంట్ ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అని ఒక సాధారణ మనిషిగా నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా. సో కృష్ణుడు జీవిత చరిత్ర మొత్తం కూడా ఒక మంచిగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారనమాట. శ్రీకృష్ణుడు బాల్యంగా ఉన్నప్పుడు, కొంచెం పెద్దగైనప్పుడు, మరీ ఇంకా పెద్దగైనప్పుడు, తర్వాత తను యుద్ధం చేసినప్పుడు, సో ఇట్లాంటివన్నీ ఒక పర్ఫార్మెన్స్ చేశారు. సో చాలా బాగుందండి. సో ఈ పర్ఫార్మెన్స్లో మా బాబు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా మనసుకి మంచిగా అనిపించింది. బట్ వాడు ఎక్కడున్నాడు అనేది ఏమీ కనిపించలేదు, ఎందుకంటే చాలా డిస్టెన్స్ ఉంది కదా. సో ఏదో చేశారంటే చేశారు, మేము చూసామంటే చూసాం, అలాగే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ విజువల్స్ అయితే అద్దరిపోయాయి. సో చాలా బాగా ఇచ్చారనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ విజువల్స్ వల్ల వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్కి ఇంకొంచెం కళ వచ్చినట్టుగా అనిపించింది. రఘునందన్ రావు గారు చాలా బాగా మాట్లాడారు. సో అతని గురించి అందరికి తెలిసిన మైక్ తీసుకోవడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు, రెవరెండ్ ఫాదర్ సంతు రాజా గారు, శ్రీ శ్రీనివాసరావు గారు జిఎం హెచ్ఆర్ బిహెచ్ఎల్ గారు, శ్రీ మాధురి గారు ఐఆర్ఎస్ జాయింట్ కమిషనర్ కస్టమ్స్, శ్రీ సురేంద్ర ప్రసాద్ గారు ఎస్టేట్ ఆఫీసర్ బిహెచ్ఎల్, ఈ స్కూల్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ ఆంబ్రోస్ పక్ గారు, ప్రిన్సిపల్ గౌరవనీయులు శ్రీమతి ఉమా మహేశ్వరి మేడం, అలిమిని అరవ రామకృష్ణ, మిత్రుడు ఆదర్శ్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా మిత్రులకి, since past 4.5 decades, the teachers, those who have served this organization and those who brought the school such a name and fame, I wholeheartedly congratulate all the staff, those who are not visible on the screen, but those who tried and made the school to come into such a flying colors, where so many students have been blessed with so many awards in different school competitions. I originally came from a profession of teaching, so I like to speak and take much time on the dais, but some of my colleague MPs are waiting nearby Patancheru to attend another program. They are waiting in the cars. That is the reason I have taken the mic with the permission of the stage, and with only one word I would like to conclude and congratulate the management of the school. The name of the school itself indicates Jyoti. The meaning of the Jyoti is, you all knows it,
Jyoti, it lights and it gives light to the society. In the same angle, the teachers who are working and worked in this organization, they help to light the lamp in so many thousands of the families. I am proud to say, I am also the father of a student. Today my daughter should have shared this dayas, but she is far away from Hyderabad, so she could not share. She is the student of this school, and after this school, she completed her MBBS from Gandhi and MS from Gandhi, and now she is a doctor gynecologist by profession, and she is somewhere away from Hyderabad. That is the reason why she could not share the dayas. So more particularly, the teachers, those who are working here, I can say them that the destiny of a nation is decided in the four walls of classroom. This is what Swami Vivekananda says. As you are the teachers, most of the time the students will try to spend with you, and you are the role models of your students. The way in which a teacher behaves in the classroom, it attracts the students and it develops the personality of a student also. The all-round development of a student is much needed in this generation, because India is suffering with a lot of diabetic patients in the world. India is standing in the first position. In the olden days, when we were the students of the government schools, we used to have such big grounds. But unfortunately, nowadays in Hyderabad or in most of the metro cities, we don't find such a big school grounds. But you people, as the BHL has given such a space for their employees and their kids, for their all-round development, I can... ఒక కాలేజ్కి ఒక స్కూల్కి వెళ్తే కనుక ఇంకా చాలా స్కూల్స్కి వెళ్ళాల్సి వస్తుందనే దీంతో వెరీ పొలైట్లీ ఐ యూస్ టు రిజెక్ట్, లేదంటే తర్వాత వస్తానండి. రామకృష్ణ గారు ఈ మధ్య నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి జ్యోతి విద్యాలయ ఈ హై స్కూల్కి రావాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేసినప్పుడు, ఈ ఇమోషనల్ కనెక్ట్ ఒకటి ఉంది ఇక్కడ ఈ జ్యోతి విద్యాలయకి. నాకు ఆల్రెడీ చెప్పారు, మా పిన్నమ్మ గారు సావిత్రి అండ్ ఆవిడ, షీఈ్ నో మోర్, ఆవిడ ఇక్కడ షీ వర్క్డ్ యాజ్ అ తెలుగు టీచర్. అట్లానే వారి పిల్లలు అంటే మా కజిన్స్ శశి అండ్ అనుపమ, వారు కూడా దేవర్ ఫ్రమ్ ది స్కూల్. సో వీ హ్యాడ్ ఎ వెరీ వండర్ఫుల్ ఇమోషనల్ కనెక్ట్ విత్ బిహెచ్ఎల్. అంటే దిస్ వాస్ లాంగ్ టైమ్ బ్యాక్, అరౌండ్ 35-40 years బ్యాక్. ఈ ఇమోషనల్ కనెక్ట్ ఎట్లా ఉండేదంటే బిహెచ్ఎల్కి వీ యూజ్డ్ టు స్టే ఇన్ హైదరాబాద్, అండ్ ఇక్కడ హయ్యర్ సెకండరీ స్కూల్ అని ఇప్పుడు అది మూసేసినారని చెప్పి చెప్తున్నారు. హయ్యర్ సెకండరీ స్కూల్ ఉండేది బిహెచ్ఎల్లో, అండ్ ఈ జ్యోతి విద్యాలయ స్కూల్ ఉండేది. ఈ బిహెచ్ఎల్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అంటే ఈ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా దే వర్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్ ఇన్ అవర్ అకాడమిక్స్ అన్న. అంటే మేము అక్కడ కంప్లీట్ చేస్తున్నప్పుడు మేము 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో అక్కడ చూసినప్పుడు బిహెచ్ఎల్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఏది పిఎస్సీస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ నుంచి ఐడిపిఎల్ నుంచి ఇట్లా వచ్చిన వాళ్ళంతా కూడా దే వర్ ఎక్సెప్షనల్లీ వెరీ వెరీ గుడ్ ఆన్ అకాడమిక్స్ అని. అంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళు అప్పుడు ఆ టైంలో స్కైలిప్ అని అంటే. సో వీళ్ళిద్దరు మాటలు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించాయి. అలాగే పిల్లలు కూడా బాగా చదివి గొప్పవాళ్ళిగా వెదగాలని కోరుకుందాం. సో ఒక్కసారి స్కూల్ మొత్తం చూసేయండి ఎంత క్రౌడ్ ఉందో. సో ఫైనల్గా అయితే మా పాప పర్ఫార్మెన్స్ అయిపోయింది. అలాగే వచ్చిన వారు కూడా ఏం మాట్లాడారో అంతా విన్న తర్వాత గెస్ట్లు వెళ్ళిపోగానే మేము కూడా బయలుదేరేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 10 వరకు అయిపోయిందనమాట టైము. సో ఇంకా పాప కొంచెం చికాకు చేస్తుందని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ స్కూల్స్లలో ఏంటంటే జస్ట్ అపార్ట్మెంట్ లాగా ఉంటున్నాయన్నమాట. సో పిల్లలకి ఎటువంటి గ్రౌండ్ లేకుండా, స్పోర్ట్స్ లేకుండా, కల్చరల్ యాక్టివిటీస్ లేకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అవుతూ ఉన్నారు. బట్ అలా ఉండకూడదండి, ప్రతి స్కూల్కి గ్రౌండ్ ఉండాలన్నమాట. సో అలా గ్రౌండ్ ఉన్న స్కూల్స్ని మనం చూస్ చేసుకోవాలి. అలాగే గ్రౌండ్ ఉండగానే కూడా సరిపోదన్నమాట. సో ఆడుకునేడానికి కూడా వాళ్ళకి టైం ఇవ్వాలన్నమాట టీచర్స్. సో ఇదండి ఒక చిన్న వ్లాగ్ అన్నమాట. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.